కొంచెం డిఫరెంట్‌గా వీడియో ట్రై చేద్దామని చెప్పి, నేను ఈసారి పూజ రూమ్ ఎలా సర్దుకోవచ్చు, అసలెలా క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఫోకస్ చేసి ఒక వీడియో చేశాననమాట. అదే ఇది. సో, నాకేమనిపిస్తదంటే, ఏ గుడులు క్లీన్ చేసినా, లేకపోతే ఏదో మన పూజ గది సర్దుకున్నా, ఆ కర్మ క్లెన్సింగ్ అవుతది నీట్‌గా అని నాకనిపిస్తదనమాట. సో, అదే నేను షేర్ చేసుకున్న కొన్ని ఎక్స్‌పీరియన్సెస్. నాకు పూజ రూమ్ సర్దేటప్పుడు చాలా ఇష్టమనమాట. ఎందుకంటే, ఆ బొట్టులు పెట్టడం కానీ, తర్వాత ఆ పన్నీరేసి నీట్‌గా క్లీన్ చేయటం కానీ, నాకు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. సో, అదంతా వీడియో రికార్డ్ చేశాను. తప్పకుండా చూడండి. ఇందులో కొన్ని స్టోరీస్ కూడా చెప్పాను. అంటే మనం బొట్టులు ఏ విధంగా పెట్టొచ్చు, ఆ బొట్లు అలా ఎందుకు పెడతాము, తర్వాత దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ ఏంటని చెప్పేసి చిన్న చిన్నగా చెప్పాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ఫర్దర్‌గా. అక్కడ వాళ్ళు ఎక్కడైతే పెడతామో ఆ పటాల్ని, కింద మనం అష్టదళ పద్మం కానీ, లోటస్ కానీ ఏదైనా వేసుకోవచ్చనమాట. సో, అలా నీట్‌గా అలంకరించుకొని తర్వాత మేమైతే పేపరేసి, ఆ పేపర్ పైన పట్టు క్లాతేసి పెడతాము. సో, నేను ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను. స్లోగా చూడండి. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. సో, మనం ఇప్పుడు దేవుడి పటాలకి బొట్లు పెడతామనమాట. ఎలా పెడతాననేది మీకు చూపిస్తా. ఇదొక ఆర్ట్ అనమాట. ఐ విల్ షో యూ. ఫస్ట్ ఎప్పుడైనా సరే గంధంలో పన్నీర్ అనేది వేసుకోండి. గంధంలో ఇట్లా పన్నీర్ కలుపుకొని పెట్టొచ్చు యాక్చువల్లీ మీరు. ఎప్పుడు ఏలే యూజ్ చేయాలి దేవుడి బొట్లు పెట్టేటప్పుడు. ఏలు ఎప్పుడు కూడా ఇట్లా దేవుడు చూపించకూడదు కాబట్టి కిందకి పెట్టండి ఇవి. నాకు ఇలా దేవుడికి పటాలు బొట్లు పెట్టడం కానీ లైక్ ఒక అలంకారం టైప్ అనిపిస్తుంది అనమాట. సో ఐ రియల్లీ లైక్ ఇట్. సో ఇలా ఎప్పుడైనా గంధం పైన బొట్టు పెట్టేటప్పుడు ఇలా అనేసి వదిలేస్తే నీట్‌గా రౌండ్‌గా రాదనమాట. సో, అందుకే ఎప్పుడైనా ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ అలా పెట్టి ఉంచండి. అప్పుడు చాలా నీట్‌గా వస్తది. యాహ్! ఇలాగా. నేనైతే డిఫరెంట్ దేవుడి పటాలకి డిఫరెంట్‌గా అలంకరిస్తాననమాట. అండ్ ఆల్సో నేనిప్పుడైతే ఇట్లా మాట్లాడుతున్నా గానీ, బేసిక్‌గా దేవుడు పటాలకి ఎప్పుడైనా బొట్లు పెట్టేటప్పుడు గానీ, అలంకరించేటప్పుడు గానీ, దేవుడు పనులు చేసేటప్పుడు గానీ, మనం యాక్చువల్లీ ఆ దైవ నామస్మరణలో ఉంటే చాలా బావుంటదనమాట. సో, ఇప్పుడు ఇది స్వామివారిది దండ గదా! ఆ పూలమాలకు కూడా చక్కగా నీట్‌గా మనం ఇట్లా బొట్లు పెట్టొచ్చు. ఇట్లా. ఒకటే సైజులో. అసలు ఈ విష్ణు అవతారాలు అంటే శ్రీకృష్ణుడు కానీ, విష్ణుమూర్తి కానీ, లేకపోతే శ్రీరాముడు కానీ వీళ్ళకి అలంకార ప్రియులు కాబట్టి మనం యాక్చువల్లీ నీట్‌గా ఇలా అలంకరించవచ్చు అనమాట. సో నీట్‌గా చూడండి ఇట్లా దండలో వచ్చింది. దానిపైన చిన్నగా కుంకుమ బొట్లు పెడితే ఇంకా చాలా నీట్‌గా ఉంటుంది. చిన్నగా పెట్టాలి ఇది. సో ఇలా చూడండి ఎంత అందంగా ఉన్నారో, లైక్ నిండుగా చాలా. యాక్చువల్లీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎట్లా మనకి ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు అనమాట చాలా నీట్‌గా. ఇప్పుడు ఈ దేవుడి పటానికి అంటే ఇంకొకటి నేను చాలా గట్టిగా చెప్పాలి. సో బేసిక్‌గా నేను ఇంకొకటి చాలా మందికి చెప్పాల్సింది ఏంటంటే, హనుమాన్ విగ్రహానికి లేకపోతే హనుమాన్ పటానికైనా సరే
బొట్టులు ఏ విధంగా పెట్టాలి అంటే నేనైతే ఎక్కువగా ఫస్ట్ థింగ్ ఏ దేవుడు పట్టానికైనా సరే నేను పాదాలకి నుదుటి మీద బొట్టు పెడతాను. ఇక్కడ బొట్టు పెడతాను. హనుమాన్ ఫోటోకి మాత్రం నేను తోకకు కూడా బొట్లు పెడతాను అనమాట. ఎందుకంటే నందూరు శ్రీనివాస్ గారు ఆయన ఏం చెప్పారంటే ఆయన శక్తి మొత్తం తోకలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన శివరూపం కదా. సో ఆ శివుడు హనుమాన్ రూపం ఎత్తేటప్పుడు ఆ శక్తి మాత అంటే పార్వతి మాత ఏమంటారంటే నేను మీతో వస్తా స్వామి అంటే లేదు ఈ బ్రహ్మచర్య ఐ మీన్ నాకు ఆడతోడు అవసరం లేదు ఈ రూపంలో అని చెప్పేసి అంటారు శివుడు. అన్నప్పుడు లేదు వాళ్ళు అర్ధనారీశ్వరులు కదా, వాళ్ళు ఒకళ్ళిచ్చి ఒకళ్ళు ఎలా ఉంటారు. సో అప్పుడు ఆమె అంటది అనమాట, లేదు నేను మీతో వస్తాను తప్పకుండా, మీరు లేకుండా నేను ఉండలేనని చెప్పేసి అంటే అప్పుడు ఆమె శక్తి మొత్తం కూడా ఈ హనుమాన్ తోకలో ఉంటుంది అనమాట. అంటే ఆ తోక రూపంలో పార్వతీదేవి ఎప్పుడు శివుడి దగ్గర ఉంటారు ఈ హనుమాన్ రూపంలో ఉన్నప్పుడు. సో అందుకే మనం తోక కూడా అంటే బొట్లు పెట్టడం అంటే ఏంటి, రెస్పెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏదో గెలిచినప్పుడు మనం బొట్టు పెట్టి దాని తర్వాత వాళ్ళకి అంటే అదొక వే ఆఫ్ షోయింగ్ రెస్పెక్ట్ అనమాట. సో మనం బొట్లు అందుకే పెడతాం కాబట్టి ఇక్కడ బొట్లు అలా పెట్టాలి. సో ఇలా పెడతాం అనమాట. సో అమ్మవారి స్వరూపానికి కూడా మనం బొట్లు అనేది చాలా నీట్గా అంటే కొంతమంది ఎట్లా అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ అమ్మవారిని ఎలా అలంకరించవచ్చు అంటే ఇలా మన ఇష్టం. కుంకుమ బొట్లు అనేవి పెట్టుకున్నాం. ఇట్లా అండ్ సో నేను అన్నీ మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను మీకు.